ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేసే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం సెలవిస్తుంది, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని దేవుడు దానిని మేలుకై ఉద్దేశించెను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నామండి. ప్రియులారా, మన దేవుడు కీడును మేలుగా మార్చేటువంటి దేవుడు. ప్రియులారా, ఇక్కడ యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయడానికి నాకు ఉద్దేశించారు, కానీ దేవుడు దానిని మీరు నాకు చేయడానికి ఉద్దేశించినటువంటి కీడును దేవుడు నాకు మేలుగా ఆయన మార్చాడు, ఆ కీడును మేలు కొరకు ఆయన ఉద్దేశించాడు అని చెప్పి యోసేపు అంటున్నాడండి. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు కీడును దేవుడు అనుమతిస్తాడండి. అయ్యో, నా జీవితంలో ఎందుకు ఈ ఉపద్రవాలు, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నాకేం అసలు ఏం అంతుపట్టట్లేదని చెప్పి మనం అనుకుంటామండి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం సెలవుస్తుందంటే, నీ యొక్క కీడులన్నీ కూడా నీ మేలు కొరకే అని చెప్పి పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, కీర్తన గ్రంథంలో కూడా ఒక వచనాన్ని మనం చదవగలము. 119వ కీర్తన 71వ వచనంలో మీరు చూసినట్లయితే, నేను శ్రమ పొందింది నాకు మేలు, దాని ద్వారా నేను నీ యొక్క ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకొనుచున్నాను, నీ యొక్క ధర్మశాస్త్రంలో నేను ఆనందించుచున్నానని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడండి. ఇదేంటి, ఈయన అయ్యా నాకు మంచి జరిగింది, అమ్మయ్యా నాకు మంచి జరిగిందని చెప్పి మనం సంతోషిస్తాము. కానీ ఈ యొక్క కీర్తనకారుడు ఏమంటాడంటే, నాకు ఆ యొక్క శ్రమలు, నేను శ్రమ పడినది నాకు మేలుగా మారేను అని చెప్పి ఆయన అంటున్నాడండి. ఎందుకు మన శ్రమలో, ప్రతి ఒక్క శ్రమలో కూడా మన యొక్క మేలు కొరకే దేవుడు అనుమతిస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలండి. యోసేపు జీవితంలో ఆయన మాటను తన సహోదరులతో అనడానికి మనకు ఆయన యొక్క దీని వెనక చాలా పెద్ద ఒక చరిత్ర ఉందని మనకు బాగా తెలుసండి. ఎందుకు, దేవుడు ఆయన గురించి ఆయన జీవితంలో చేయబోయేటువంటి సంగతిని 17 సంవత్సరాలుగా యోసేపు ఉన్నప్పుడు ఆయన కళ ద్వారా బయలుపరిచాడు. ఆ కళను తన సహోదరులకు చెప్పినప్పుడు సహోదరులు ఆయన్ని విరోధించారు, తండ్రి గద్దించాడు. అయ్యా, నీ తల్లిదండ్రి, నీ యొక్క సోదరులు నిన్ను నమస్కరించబోతున్నారు అని చెప్పి దేవుడు తనక చేయబోయే యొక్క సంగతిని యోసేపుకు బయలుపరిచాడండి. కానీ యోసేపు జీవితంలో ఏం జరిగింది, అంతా కూడా ఆ యొక్క కళకి వ్యతిరేకంగానే, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగానే జరిగాయి. తన సహోదరులు అతను కీడు చేశారు, విరోధించారు, ఆయన బానిసగా అమ్మివేశారు, తండ్రి దగ్గర అబద్ధం చెప్పారు, అతన్ని ఒక దుష్ట మృగము అతన్ని చంపేసిందని చెప్పి తండ్రిని కూడా నమ్మించారు. ప్రియులారా, యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మివేయబడ్డాడు. ఐగుప్తు దేశంలో ఆయన చేయని నేరం ఆయన మీద మోపబడింది. ఆయన చెరసాల్లో ఆయన తొయ్యబడ్డాడు, చెరసాల్లో ఆయన నానా బాధలు పడ్డాడు. ప్రియులారా, ఆయన నమ్ముకున్న వారి ద్వారా ఆయన మర్చిపోయారు ఆయన్ని. ఆయన ఎవరినైతే నమ్ముకున్నారో వారందరూ కూడా యోసేపుని మర్చిపోయారు. ప్రియులారా, ఇదంతా కూడా ఎందుకు యోసేపు జీవితంలో దేవుడు అనుమతించాలి అంటే, యోసేపు యొక్క శ్రమల ద్వారానే యోసేపు హెచ్చించబడాలనేది దేవుని యొక్క చిత్తము. యోసేపు జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క శ్రమలంతా కూడా యోసేపుని ఎక్కడికి తీసుకెళ్ళాయంటే సింహాసనానికి తీసుకెళ్ళాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, శ్రమలు నిన్ను సింహాసనానికి తీసుకెళ్తాయి, నిన్ను హెచ్చించబోతున్నాయి. నీ యొక్క మేలు కొరకే దేవుడు నీ జీవితంలో కీడును అనుమతిస్తున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాము. కీర్తనకారులా మనం చెప్తాము, నా యొక్క శ్రమలు నాకు మేలాయను, నా మేలు కొరకేను మార్చావయ్యా అని చెప్పి మనం కీర్తనకారుడు వలె మనం కూడా విశ్వాసంతో మనము దేవుని యందు మనం నమ్మిక ఉంచుతాం. ప్రియులారా, దానియేలు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చాయండి. ఆయన బానిసగా ఆయన బబులోను దేశానికి తీసుకెళ్ళబడ్డాడు. అక్కడ ఆయన ప్రార్థించినందు కొరకు ఆయన సింహపు బోనిలో ఆయన మీద నింద మోపి రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమించారని చెప్పి నింద మోపబడి ఆయన సింహపు బోనిలో వేయబడ్డాడు. శత్రువు అనుకున్నారు ఇంకంతే, దానియేలు జీవితం సమాప్తమైంది, దానియేలు బయటికి రాలేడని చెప్పి అనుకున్నారు. కానీ సింహపు బోని ద్వారా దేవుడు ఆ యొక్క దానియేలుని హెచ్చించాడు. ప్రియులారా, కాబట్టి
నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఖచ్చితంగా నిన్ను హెచ్చించబోతున్నాయి. శ్రమల ద్వారా దేవుడిని హెచ్చించబోతున్నాడు. నీ పరిస్థితులు మారబోతున్నాయని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయాన మనం మన జీవితాన్ని దేవునికి అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసయ్యా స్తోత్రం తండ్రి. మీరు నాకు కీడు చేయి ఉద్దేశించితిరి కానీ దేవుడు దాన్ని మేలుకై ఉద్దేశించిన మాట ప్రకారం తండ్రి యేసయ్యా మీ బిడ్డల యొక్క జీవితంలో తండ్రి కనబడుతున్నటువంటి ప్రతి ఒక్క కీడు మేలుగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో నువ్వు అనుమతించేటువంటి ప్రతి ఒక్క కీడు తండ్రి మాకు మేలు కొరకై అనుమతిస్తున్నావు. ఆ కీడులు మమ్మల్ని కీడు ద్వారా మమ్మల్ని హెచ్చించబోతున్నావు అని చెప్పి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము. మీ బిడ్డలు తండ్రి తట్టుకోలేనంటే భరించలేనంత తండ్రి శ్రమలో ఒకవేళ వారి జీవితంలో ఉంటే తండ్రి ఆ శ్రమలంతా కూడా యేసు నామములో అతి త్వరలో వారికి మేలుగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడై ఉండి వారికి జయాన్ని కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.